అప్పుడప్పుడు వాడతారా ఏంటి? బోధి చేసుకొని ఇంత పెళ్ళిళ్ళకు వాడతారు, పిల్లకుంటేనే కడతారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అస్సలు తెలియలేదు, ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది బాబోయ్ ఇంత ఎండలు భరిస్తున్నారా అన్నట్టుగా. ఈరోజు వీడియోలో మా అత్తయ్యతో పసుపు నాటిన దగ్గర నుంచి తయారు చేసే వరకు కూడా ప్రాసెస్ ఏంటి అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం 3 ఏళ్ల నుంచి కూడా పెరట్లో నాటుకుంటున్నాం కదా పసుపు. సో ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్తుంది అనమాట. ఫస్ట్లో చాలా తక్కువ వచ్చింది, కేజీ పసుపు వేసారనమాట ఒక 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు కేజీలు కాదు, పోయిన సంవత్సరం 5 కేజీలు వచ్చింది. ఈసారి బాగానే వచ్చింది. సో మొత్తానికి పసుపు ఎలా తయారు చేసుకోవాలి అంటే మొక్కలు ఎలాంటివి నాటుకుంటే పసుపు అనేది బాగా ఊరుతుంది, పసుపు చేసుకునేటప్పుడు కూడా మంచి రంగు రావాలి అంటే ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనం చెప్దాం. అయితే ఫస్ట్ పసుపు నాటేటప్పుడు మనం విత్తనం అంటే వేరు ఎలాంటివి తీసుకోవాలి? వేరంటే ఈ మండప పసుపు గుమ్మలైన ఉంటాయి, వాటిని నాటితే బాగా బలంగా ఊరుతాయంట. నాకు తెలీదు, ఈ సంవత్సరం ఇది తెలిసి తీసిన. మళ్ళీ ఈటను నాటితేనేమో కొంచెం దుగ్గు అనేది తక్కువ వస్తుంది, పసుపు అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. ఇలా సన్నటి పసుపు కొమ్ములు కనుక నాటితే పసుపు అనేది బాగా ఎక్కువ ఊరదంట. వీటిని ఏమంటారు? మండప పసుపు కొమ్ములు అంటారు వాటిని. మండప పసుపు కొమ్ముకు ఇట్ట పిలకలు పెట్టి చుట్టూరు సిబ్బులాగా ఇట్ట వస్తుంది అనమాట. సో ఇవి కాకుండా ఇది నాటుకుంటే బాగా వస్తుంది. సో మదర్ రూట్ ని యూజ్ చేస్తూ మనం పిలకలు నాటితే పసుపు అనేది బాగా దుగ్గుగా వస్తుంది అనమాట. సో బాగా ఊరి ఎక్కువ పసుపు అనేది వస్తుందంట. అదే కదా అదే మీరు చెప్తున్నారు. ఇవి మదర్ రూట్స్. ఇవన్నీ కూడా మీరు నాటడానికి ఉంచారు కదా? నాటడానికి విత్తనాలకే ఉంచుకున్నాం. ఇవన్నీ నాటేదానికి జూలైలో నాటేది. జూలై నాటితే మీరు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు? జూలైలో నాటితే ఏప్రిల్ లాస్ట్లో కానీ మే నెలలో కానీ ఇంకా వచ్చేస్తాయి. మే ఆఖరిలోనైనా చేసుకోవచ్చు. సో అలా మనం పసుపు నాటుకోవచ్చు. వచ్చింది ఊరింది పసుపు ఊరింది అని ఇత్తన పసుపు కొమ్ములు పాడు చేయకుండా దాచేసుకోవాలి. అది ఈ పసుపు మీద ఈ పసుపు లోపల మంచి రంగు వస్తుంది. అవునా? ఓకే, మంచి రంగు వస్తుంది. ప్రతి సంవత్సరం అత్తయ్య చేసే పసుపు కూడా రంగు చాలా బాగుంటుందండి. కూరలకి మనం చేసుకునే వాటన్నిటికీ కూడా మంచి రంగు వాసన కూడా బాగుంటుంది అనమాట. నాకు కొంచెం అక్కడ పెడితేనే ఆ స్మెల్ అనేది నాకు తెలుస్తుంది. పసుపు కొంచెం డిఫరెంట్ వేలో చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎలా పొట్టు పొట్టుగా ఉందో. సో ఇది డిఫరెంట్ వే అనమాట. నేను ఇంతవరకు చూడలేదు. మామూలుగా కొమ్ముల్ని ఆడించుకుంటారు, బట్ దంచేసి చేస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు అత్తయ్య మనకి చెప్తారు. మళ్ళీ నాటేది ఈ దుగ్గు గడ్డను నాటుతాం కదా, జానకు ఒకటి నాటుకోవాలి. అది సో డిస్టెన్స్ అనేది కొంచెం కొంచెం పెట్టుకోవాలంట. జానెడ్ అంటే ఇంత మేరన డిస్టెన్స్ ఒక్కొక్క మొక్కకి ఉండాలంట. అలాగే ఒక లైన్లో వేసిన మొక్కకి ఇంకొక లైన్లో వేసిన మొక్కకి 2 జానల డిస్టెన్స్ ఉండాలి. సో అలా నాటుకుంటే మనకి కింద భూమిలో విశాలంగా ఉంటుంది కాబట్టి ప్లేస్ బాగా విచ్చుకుంటుంది. అవును, బాగా ఊరుతుంది. సో నాటుకునేటప్పుడు అలా నాటుకోవాలి. నీళ్ళు ఎలా పెట్టే నాటుకోవాలి. బోధికి నాటేటప్పుడు పెడతాము. మొక్క మొలిచిన తర్వాత వాటరింగ్ మొలిచిన తర్వాత కూడా కొంచెం ఇబ్బంది లేదు, ఎక్కువ నీళ్ళు ఏం లేదు. వర్షాకాలం వల్ల సరిపోతాయి మనం పెట్టకపోయినా. అంటే 15 రోజులకు ఒకసారి ఆరుదళ్ళు పెట్టుకున్న మొక్క కొంచెం మొడబడినట్టు ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటది మొక్క. ఆరుదళ్ళు అంటే ఏంటి అత్తయ్య? అంటే ఆరుదళ్ళు అంటే రోజు పెట్టకుండా ఉండేది ఆరుదళ్ళు అంటారు వాటిని. అంటే భూమి కొంచెం డ్రైగా ఎండినట్టు అనిపిస్తే మళ్ళీ నీళ్లు పెట్టుకోవటం, అట్లా దాన్ని ఆరుదళ్ళు అంటారా? అయితే జనరల్ గా రోజు పొద్దున్న సాయంత్రం పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం 10 రోజులకు 15 రోజులకు పెట్టుకుని ఇబ్బంది. మనం మామూలుగా ఇళ్లలో మొక్కలు ఇళ్లలో వేసుకున్నప్పుడు కాకపోతే అవి కుంపట్లు కాబట్టి నేలలో ఉండవు కదా, అవి కుండీలలో కాబట్టి అన్ని నీళ్ళు వేసుకుంటే వారానికి ఒక 5-6 రోజులకు ఒకసారి అన్ని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అది పసుపుకి అయితే మనం ఎక్కువ నీళ్లు పెట్టకూడదు అనమాట, పాడైపోతుంది. సో వారానికి ఒకసారి నీళ్లు పెట్టుకుంటే మళ్ళీ అది ఎర్రంగా పోయి చెట్టు చచ్చిపోద్ది ఎక్కువైతే. మెట్ట పైరుకు నీరు తక్కువ ఉండాలి. అది నీరు అయితే తక్కువ పెట్టుకోవాలి. కుండీల్లో కూడా వేసుకోవచ్చు. సో మనం ఒక్కటి మధ్యలో నాటితే కుండీలో, ఆ పెద్ద కుండీ అయితే దానికి నిండుగా ఊరేస్తుంది. అది
సో కుండీల్లో అయినా మనం ఇలాగే నాటుకోవచ్చు అనమాట. మరి వీటికి ఎరువులు ఏమన్నా వేయాలా? ఎరువులు అంటే కేంద్ర ఎరువులు బర్రె పేడ, ఆవు పేడ గట్టాటి. నేనేమైతే మందులు అయితే ఏమేయను. మరింత వాళ్ళు వేసుకుంటారేమో మనకు తెలియదు. మరింత తోటలు వేస్తారు కదా వాళ్ళు. మీరు మామూలుగా పేడ బర్రె పేడ తెచ్చేస్తా, మనకు లేకపోయిన పక్కన వాళ్ళది 2 బొచ్చులు తెచ్చి ఓకే అంతే. ఇంకా కంపోస్ట్ మందు కొట్టడం కానీ ఏం మందు వేయటం నేనేం చేయను. ఊరిని కాడికి అదే ఊరికి అంతే. సో మామూలుగా మన గడ్డి కలుపు ఉంటది కదా, గడ్డి పడుద్ది కదా, ఆ గడ్డి తీసేసుకుంటారు. కలుపు వచ్చినప్పుడు కలుపు పీకేస్తుంటారు. సో పేడ అయితే కలుపు ఏమి ఉండదు, చిన్న చెట్లప్పుడే ఉంటది ఆట. ఓకే. సో మనకి పేడ ఎరువు ఇలాగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. కొద్దిగా బలానికి వేసుకుంటే చాలు. మరి ఎన్ని నెలలు పట్టింది? ఎన్ని నెలలు అంటే ఖచ్చితంగా 9 నెలలు అయితే ఉండాలి. 9 నెలల తర్వాత చెట్టు ఓడబడి ఎండిపోతేనే పసుపు తవ్వాలి. మీరు నీళ్లు పోస్తున్నా కూడా అవి ఆకులు రాలిపోయినట్టుగా వాడిపోయినట్టు ఉండాలి. హార్వెస్ట్ ఒక టైంలో చేస్తారు, మళ్ళీ వాటిని ఉడకబెట్టడం, ఎండబెట్టడం ఇవన్నీ కంటిన్యూస్గా ఒకే రోజులో అవ్వవు. కాబట్టి ముందే నేను వీడియో క్లిప్స్ అన్నీ కూడా తీపించాను. అవి అన్నీ కూడా నేను జాయిన్ చేస్తానండి. తీసేటప్పుడు అంటే హార్వెస్ట్ చేసేటప్పుడు పసుపుని తవ్వి తీసేటప్పుడు ఎలా చేయాలి? నీళ్లు పెట్టి ముందు రోజు పెడితే బాగా తేమ లేకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి పసుపు. మరి తేమగా ఉన్నా కానీ పసుపుకి మట్టి అంటుకుంటే కడుగుతాం అనుకో పసుపుని కూడా. కడిగినా ఎందుకు కొంచెం నేలని లైట్ గా చెమ్మగా చేసుకుని గుణపంతో పక్కన పొడుచుకుని అవును తీసుకోవచ్చు. పసుపు ముగ్గు కూడా దెబ్బ తగలకుండా. అది తోటలు అయితే దున్నుతారు. దానికి మిషన్స్ ఉంటాయా? దున్నుతారు ట్రాక్టర్ తోటి. ఎరుకు అరకలతోటి దున్నేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నితే పైకి వస్తాయి. మనం ఏంటంటే తవ్వేది కాబట్టి ఏదన్నా పలుగు తీసుకొని దెబ్బ తగులుద్ది కదా, కొమ్ము జాగ్రత్తగా అట్లా తీసుకుంటాం. అవును, దున్నేది అయితే అలా లాక్కుని పోతుంది కాబట్టి వాటికి ఏం దెబ్బ తగలదు. ఓకే. మరి పసుపు అంతా తీసేసుకున్న తర్వాత ముక్కలు చేసేసుకొని కడుక్కోవాలా? కడుక్కుంటా ఉంటే ఇట్లాంటి పిలకలు ఉంటాయి కదా, ఈ పిలకలన్నీ తుంచేసుకోవాలి. లేకపోతే ఈ సొందులలో మట్టి ఉంటది కదా, తుంచేసుకొని శుభ్రంగా ఆరిపోతే 2-3 రోజులు అట్లా కడిగిన ఉంచి ఉడకబెట్టేయాలి. 2 రోజులు ఆరబెట్టేయాలి మామూలుగా తడి లేకుండా. పరగ పైన కోమేదైనా తడి లేకుండా ఆరిపోతాయి. సో అత్తయ్య జనరల్ గా చేసే ప్రాసెస్ అయితే చెప్తున్నారండి. ఇలా కడిగిన తర్వాత వీటన్నిటినీ కూడా ఈ పసుపు కొమ్ములన్నింటినీ కూడా 2 రోజులు అలా వదిలేస్తారంట, చెమ్మంతా ఆరిపోయేలాగా. అంటే కొంచెం మరి పచ్చిగా ఉన్నప్పుడే చేసేయకుండా కొద్దిగా ఆరబెడతారంట. ఆరబెట్టించిన తర్వాత వాటిని ఉడకబెడతారు కదా. ఉడకబెట్టడం ఎంతో సేపు కాదు, ఒక దాంతో వేసి ఊరక గుబ పొంగు వస్తే చాలు. ఊరక ఆవిరి పొంగు ముందే నీళ్ళల్లో ఇవి వేసేసి పొంగొచ్చే వరకు చెరవలో వేసేసి కసి నీళ్లు పోసి కొమ్ములు మునిగేటట్టు ఆ వేడి పొంగు వస్తుంది అంతే. అంతకన్నా ఎక్కువ ఉడకబెట్ట. సో ఎక్కువ ఉడకబెట్టకూడదు. అసలు ఎందుకు ఉడకబెడతారు? మంచి రంగు వస్తుంది. సో పసుపుని ఉడకబెట్టి మనం పసుపు చేసుకుంటే, పసుపు కొమ్ములను ఉడకబెట్టి చేసుకోవటం ఎందుకు అంటే రంగు అనేది బాగా వస్తుందంట. వంటకు కూడా అదే వాడతారు. స్మూత్ గా బాగుంటది ఉడకబెట్టి అన్ని చేసుకుంటే. అలాగే మొలకలు కూడా రావు కదా అత్తయ్య. మామూలుగా అయితే ఇప్పుడు ఉడకబెట్టకపోతే మొలకలు వచ్చేస్తాయి కదా, ఉడకబెడితే మొలకలు రావు. సో అదొక రీజన్, ఉడకబెట్టడానికి మొలకలు రాకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి వంటకి ఉడకబెట్టిన పసుపే వాడాలి. అవును, ఉడకబెట్టేసిన తర్వాత దంచాలి. ఏదో ఒకరు ముక్కలుగా దంచుకో, కట్ చేసుకోవచ్చా? ముక్కలు చేసుకోవచ్చా? కట్ చేసుకోవచ్చు, కత్తితో దాంతో చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. అంటే ఇవి ఇలాగా పిసురుగా అవ్వవు గానీ ముక్కల్ని మామూలుగా కత్తితో కోసేసుకుని ఎండబెట్టుకుంటే మిల్లుకి వేపించుకుంటే లేపించుకోవచ్చు. మంచు వాలకూడదు. మంచు వాలకూడదు. మంచులో పెట్టకూడదు అంటండి పసుపు. ఎండబెట్టి సాయంత్రానికి మళ్ళీ లోపలికి పెట్టేసుకోవాలన్నమాట, మంచులో ఉండకూడదు. ఎండలకే ఊరకనే మగ్గిపోద్ది ఇది. కానీ పసుపుని ఎండలో పెడితే రంగు రాదు అని కొంతమంది అంటారు. మరి మాకైతే ఈ పసుపు మాత్రం చాలా మంచి రంగు వస్తుందండి. సో ఇలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకా మనం పసుపు చేసేసుకోవటమే. అత్తయ్య ఇంట్లో చేస్తారనమాట, పసుపుని మిల్లుకి పంపించరు. ఎంత క్వాంటిటీ అయినా సరే ఇంట్లోనే మిక్సీ పట్టి
తిరగల్లో బాగా నలిగే విధంగా తిరగలి వేసి ఆ తర్వాత జల్లెడ పడతారు కదా. మిర్చి పడతా, లేకపోతే దంచనైన దంచుతా, దంచి ఇసరినైన ఇసుతా, మిర్చి వేసి ఇసరినైన ఇసుతా, ఏదైనా. సో ఇంట్లోనే చేస్తారనమాట. పసుపు అంతా కూడా ఇంట్లోనే వజ్రకాయం పట్టి తయారు చేసి ఉంచుతారు. షాప్స్లో పసుపు దొరుకుతుంది కదా, ఎండిపోయిన పసుపు. ఆ పసుపు ఉడకబెడతారా? సో మనకి బయట దొరికే పసుపు కూడా ఉడకబెట్టినయేనంట. సో వాటిని మనం డైరెక్ట్గా పసుపు చేసుకోవచ్చు. ఉడకబెట్టకపోతే ఇలా మొక్క వచ్చేస్తుంది, కొన్నాళ్ళకి ఇట మొక్క వస్తుంది. ఇది అట్లా రాకూడదు. అవును, మొక్క వస్తే ఉడక పిచ్చిపోద్ది. సో మొక్క కూడా మనం నాటేంత వరకు ఆ కొమ్ముల్ని మొక్క రాకుండా చూసుకోవాలి కదా. అవును, లేదంటే పాడైపోతుంది. ఎండలో పెట్టకుండా పైన ఏమేయకుండా ఇట్టుగా పెడితే మొక్క రాకుండా ఉంటుంది. నేనేంటంటే పొరపాటున ఆకేసి ఆకు మీద గుడ్డేసిలా కేడన్న ఒక మొక్క వచ్చింది. కప్పి పెట్టకూడదు, గాలికి అలా ఆరపెట్టేసి ఉంచాలి. పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి. ఎండకు కూడా పెట్టకూడదు. ఎండకు కూడా పెడితే కొమ్ములు ఎండిపోతాయి. మనం నాటేంత వరకు కూడా వాటిని అలాగ జాగ్రత్తగా ఇంట్లో ఆరబోసుకుని ఉంచుకోవాలి. అవునంతే. కుండీల్లో మొక్కలు వేసుకోలేని వాళ్ళు పసుపుని డైరెక్ట్గా కొమ్ములు తెచ్చుకుని వాటిని కొద్దిగా నానబెట్టాలి. ఒక రోజు నానబెడితే సరిపోతుంది. రాత్రిలో నానేస్తే సరిపోతుంది. తెల్లవారి కొంచెం మెత్తగా. ఇంట్లో నేను కొబ్బరికాయ కొట్టుకోవడానికి గుండ్రాయి ఉంటుందిగా, ఆ గుండ్రాయి అట్లా కొడితే సరిపోద్ది ముక్కలు. సో అలా ముక్కలు కొట్టుకుని మళ్ళీ ఎండబెట్టుకుని మిల్లు వేయించేసుకుంటే పసుపు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అయితే? మరి ఏం లేదు, కొంచెం దంచుదాము, దంచి ఇసురుకుందాం ఈసారి. సరే, ఎందుకంటే ఎండలు ఉండయి కాబట్టి చల్లదామని చేసుకుందాం. సో వీడియో షూట్ కూడా మా పెరట్లో చేసుకుంటున్నాం అనమాట. పొద్దున్న నుంచి ఎండ ఎంత ఘోరంగా ఉందని నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు అస్సలు తెలియలేదు. ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది, బాబోయ్ ఇంత ఎండలు భరిస్తున్నారా అన్నట్టుగా. చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయండి. కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 5 అవుతుంది. 5 అయినా కూడా కొంచెం లైటింగ్ బాగానే ఉంది. సో షూటింగ్ అనేది స్టార్ట్ చేసాము. అయితే మరి ఇది మనం దంచుకుని పసుపు ఎలాగా మీరు చేస్తారు చూపించు. ఓకే, రోల్ దగ్గరికి వెళ్ళిపోదామండి. రోల్ దగ్గరికి వెళ్ళి చక్కగా దంచుకుని ఇసురుకుందాం. ఓకేనా, పదండి.